బట్టతల ఇప్పుడు సమస్య కాదు. ఎటువంటి నొప్పి లేకుండా శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రాగి జావా ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అయితే దీన్ని రకరకాలుగా తయారు చేసి తీసుకుంటూ ఉంటారు. కానీ వెయిట్ లాస్ కోసం మాత్రం ఒక పద్ధతి ఉంది. ఆ విధంగా తయారు చేసి తీసుకుంటే కనుక ఖచ్చితంగా బరువు తగ్గొచ్చు. ఇక ఈ సమ్మర్లో అయితే దీన్ని ఖచ్చితంగా ట్రై చేయొచ్చు అని చెప్తున్నారు. వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా రాగి జావా అనగానే రకరకాల పద్ధతులు ఉంటాయి మనం తయారు చేసి తీసుకోవడానికి. అయితే మీరు చెప్తారు ఏంటంటే దీంతో వెయిట్ లాస్ అవ్వచ్చు, ఇంకా హెల్త్ బెనిఫిట్స్ చాలానే కలుగుతాయి, మనం చెప్పే ఒక పద్ధతి ఉంది అని అన్నారు. ఏంటి ఆ పద్ధతి? దీనివల్ల వెయిట్ లాస్ అంటే ఎలా అవుతాము? ఇక ఇతర హెల్త్ బెనిఫిట్స్ అంటే ఏంటి? అసలు ముందుగా ప్రిపరేషన్ కావాల్సిన పదార్థాలు అంటే ఏంటి? సో లక్ష్మి గారు, వెయిట్ లాస్ అనగానే మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే ఏ ఫుడ్ తీసుకున్నా కానివ్వండి, క్యాలరీస్ తక్కువ ఉండాలి, పోషకాలు ఎక్కువ ఉండాలి. అంతేకాకుండా వాటితో క్యాలరీస్ తక్కువ ఉన్నప్పుడు అది తిన్నా కానీ పొట్ట ఫుల్గా ఉండాలి. సో అలాంటి దానిలో మనకి రాగి జావా అనేది నంబర్ 1 అని చెప్పచ్చండి. రాగి జావాని ప్లస్ మనం ఇప్పుడు చూపించే విధానంతో కనుక చేసుకుంటే మన ఫుల్ బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంటే చేయొచ్చు. ఓకే. సో అది తీసుకుంటే ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. తిన్నది హాయిగా కడుపు నిండుగా ఉంటుంది, ప్లస్ మంచి పోషకాలు లైక్ కాల్షియం అధికంగా ఉంటుంది రాగిలో. అది తర్వాత ఈ రాగి జావకి మనకి ప్రోబయోటిక్ అనేది చాలా బాగా లభిస్తుంది అనమాట. సో అది గట్ హెల్త్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో డైజెషన్ ప్రాపర్ గా ఉంటుంది అండ్ ఎటువంటి కాన్స్టిపేషన్ ఇష్యూస్ అనేది లేకుండా ఉంటుంది. సో ఇవి ప్రాపర్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మెటబాలిక్ రేట్ అనేది కూడా అధికంగా ఉంటుంది, క్యాలరీ బర్నింగ్ ఫాస్ట్ గా అవుతుంది, వెయిట్ లాస్ వస్తుంది. ఓకే. అయితే చాలానే చెప్పారు. అయితే డయాబెటీస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. డయాబెటిక్ పేషెంట్స్ కి ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలని ఉంటుంది. అంతేకాదు అట్ ది సేమ్ టైం వాళ్ళకి కడుపు నిండా ఫీలింగ్ ఉండాలని అనుకుంటూ ఉంటారు, ఫీలింగ్ ఉండాలని. అవునండి. డయాబెటిక్స్ మెయిన్ గా మనకు వచ్చే పెద్ద ఇష్యూనే ఏంటంటే వెయిట్ లాస్ అంత ఈజీగా అవ్వలేరు. ఎందుకంటే మనం వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారు, మెడిసిన్స్ ఆల్రెడీ తీసుకుంటున్నారా, జస్ట్ డయాబెటిక్ డయాగ్నోస్ అయ్యి ఉన్నారా, లేకపోతే ఆల్రెడీ ఇన్సులిన్ తీసుకుంటూ ఉన్నారా, ఆ స్టేజ్ ని బట్టి మనం వెయిట్ లాస్ చేయించాలి అని అంటే గనక ఫుడ్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఫుడ్ ని మనం కట్ డౌన్ చేయలేము డయాబెటిక్స్ కి. సో అలాంటి వాళ్ళకి ఈ రాగి జావా మనం ఈ పద్ధతిలో గనక ఇస్తే వాళ్ళకి వెయిట్ లాస్ అనేది చాలా బాగా అవుతుంది అనమాట. ఓకే. అయితే మీ పద్ధతిలో వెయిట్ లాస్ అవ్వడానికి రాగి జావా అండ్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా తీసుకునే రాగి జావా తయారీకి కావాల్సిన పదార్థాలు అంటే ఏంటి? సో ఈ రాగి జావాకి మనకి ముఖ్యంగా మన రాగి పిండి. ఈ రాగి పిండి కూడా మనము సూపర్ మార్కెట్లో దొరికేది తెచ్చుకునే దానికంటే మంచి రాగులు మనమే ఇంట్లో తెచ్చుకొని వాటిని గనక రాత్రంతా కూడా నానపెట్టి నీళ్ళల్లో తెల్లవారుజామున నీళ్లు వార్చేసి రాగి స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత నీడలోనే వాటిని మనము స్ప్రెడ్ చేసి ఉంచి ఆ స్ప్రౌటెడ్ రాగిని గనక మనం పిండి పట్టిస్తే అది నంబర్ 1 మనం తీసుకోగలిగే రాగి పిండి అండి. ఓకే. సో రాగి పిండి, దీంతో పాటు మనకు కావాల్సింది సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనాకు, మిరియాల పొడి. ఇది ఫ్యాట్ బర్నింగ్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మజ్జిగ గట్ హెల్త్ కి ప్రోబయోటిక్ లాగా పనిచేస్తుంది. అవునండి. సో ముందుగా మనము స్టవ్ ఆన్ చేసి మనం వాటర్ వేడి చేసుకుందామండి. ఓకే. ఇది సుమారుగా ఒక 1.5 గ్లాస్ ఓకే వాటర్ యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు మనము చల్లటి నీళ్ళల్లో రాగి పిండిని మనం కలుపుకుందామండి. ఓకే. ఒక 3 స్పూన్స్ సరిపోతుంది.
మెయిన్ గా ఈ రాగి పిండి మనం ఉండలు కట్టుకోకుండా చూసుకోవాలి, కలిపి పెట్టుకోవాలి. దీన్ని బాగా మనం ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకుంటే దీన్ని అప్పుడు మనం ఆ మరుగుతున్న నీళ్ళల్లో కలిపేద్దాం. ఓకే. రాగిలో పోషక విలువలు అంటే ఏమున్నాయి డాక్టర్ గారు? సో రాగిలో ముఖ్యంగా రిచెస్ట్ సోర్స్ ఆఫ్ కాల్షియం అండి రాగి అనేది. అవును, కాల్షియం డెఫిషియన్సీ అందరికీ ఉంది. కాల్షియం డెఫిషియన్సీ ఉండడంతో మన బోన్ హెల్త్ అనేది వీక్ అవ్వడం కానివ్వండి, ముఖ్యంగా ఆడవాళ్లలో 35+ ఏజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా బాడీలోని బోన్స్ లో నుంచి కాల్షియం అనేది అబ్జార్ప్షన్ తగ్గుతుంది, ప్లస్ దానిపైన ఉన్న కాల్షియం అనేది కూడా బాడీలో నుంచి తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి ఆస్టియోపోరోసిస్ అనే కండిషన్, ఎక్కడైతే ఎముకలు వీక్ గా అయిపోయి ఒక చిన్న కొంచెం కాలు బెణికినా కానివ్వండి ఫ్రాక్చర్ అయిపోతుంది, అలాంటి కండిషన్ కి దారి తీస్తుంది. ఇంకా 55-60 ఇయర్స్ పైబడిన వాళ్ళకైతే ఇంకా అది చాలా అధికంగా ఉంటుంది. హిప్ ఫ్రాక్చర్స్ కూడా కాల్షియం లెవెల్స్ తగ్గి ఆస్టియోపోరోసిస్ ఎక్కువ ఉన్నప్పుడు అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ రాగి ఈ ఫామ్ లో గనక రోజు తీసుకున్నారనుకోండి, ఎముకలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఏ సీజన్ అయినా తీసుకోవచ్చు అంటారా డాక్టర్? ఏ సీజన్ అయినా తీసుకోవచ్చండి ఈ రాగి జావని. కాకపోతే మనం ఈ సమ్మర్ లో తీసుకుంటే మాత్రం దీనికి ఉండే ఇంకొక ప్రాపర్టీ బాడీని కూల్ చేస్తుంది. ఓకే, అంటే మనం మజ్జిగతో కలిపి తీసుకుంటున్నాం కాబట్టి. అవునండి. ఓకే. సో చాలా మంది దీన్ని స్వీట్ లాగా తయారు చేసి తీసుకుంటూ ఉంటారు, దానివల్ల వెయిట్ లాస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో అవ్వరు కదా? అవునండి. ఇప్పుడు మనం చూపించే మెథడ్ లో అయితే వెయిట్ లాస్ బాగా అవుతుంది. ఇంకో మెథడ్ లో మనము రాగి మాల్ట్ లాగా అన్నమాట, పాలు యాడ్ చేసి అందులో కొంచెం బెల్లం యాడ్ చేసి తీసుకుంటారు. పిల్లలకి అనుకోండి కొంచెం బోన్ స్ట్రెంత్ కోసం, ఐరన్ అండ్ కాల్షియం రిచ్నెస్ కోసం మనం అది ఇవ్వచ్చు అనమాట. సో మనం వెయిట్ లాస్ పైన ఫోకస్ చేస్తున్నాం కాబట్టి మనం ఈ విధంగా తయారు చేసుకుందాం. ఓకే. కొంచెం మరగాలి కదా డాక్టర్ గారు? అవునండి. వాటర్ అయితే మరిగితేనే అప్పుడు బాగా మిక్స్ అవుతుంది. ఇది తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్. అసలు వెయిట్ లాస్ కోసం ఏవేవో సలాడ్స్ అని జావలని అలా తయారు చేసి తీసుకుంటూ ఉంటారు, దానికి చాలా పెద్ద టైమే పడుతుంది. ఇదైతే వెరీ ఈజీ, అసలు చాలా ఈజీ, సింపుల్. అసలు ఇది చక్కగా ఒక మంచి గ్లాస్ నిండా తీసుకుంటే మధ్యాహ్నం దాకా ఆకలి వేయదు, చక్కగా బ్రేక్ఫాస్ట్ కింద. దీనికి ఒకవేళ మనం ఇంకా కొంచెం పులిసిన మజ్జిగ యాడ్ చేసామనుకోండి, ప్రోబయోటిక్ లెవెల్స్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది మనకి. గట్ హెల్త్ కోసం చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంతే కదండి. ఇప్పుడు ఏది ఉన్నా కానివ్వండి, న్యాచురోపతి ప్రిన్సిపల్స్ ప్రకారం ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ గట్. సో గట్ లో ప్రాపర్ అబ్జార్ప్షన్ ఉండి ప్రాపర్ గా ఎలిమినేషన్ ఉందనుకోండి, అసలు రోగాలు అనేవి రావు. యాడ్ చేయొచ్చా డాక్టర్? ఇప్పుడు యాడ్ చేసేద్దామండి. మీరు యాడ్ చేయండి, నేను కలుపుతూ ఉంటాను. ఇది మనకి చక్కగా థిక్ అవుతూ వస్తుంది. ఎంత బాగుందో చూడండి. అండ్ ఎస్పెషల్లీ మనం ఈ మట్టి కుండలో చేసుకుంటే గనక ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అనేది బాగా ఉంటుంది, మినరల్స్ కూడా వస్తాయి. సో మట్టి పాత్రలు ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయాయి, అందరు కూడా మర్చిపోయిన వాటిని మళ్ళీ తెచ్చుకుంటూ ఉన్నారు. సో ఇది ఈ కల్చర్ అనేది అలవాటు పడాలని కోరుకుందాం డాక్టర్ గారు. అవునండి, తప్పకుండా. ఇది చాలా సేపు మరిగిపోయింది డాక్టర్ గారు, అంటే ఒక 15 to 20 minutes అయిపోయింది ఇది. సో మంచి అసలు ఎంత మంచి వాసన అంటే ఇది, ఎంత మంచి అరమా వస్తుంది అసలు దీని నుంచి. రాగి అంటే రాగినే. అవునండి. సో ఆఫ్ చేసేయచ్చండి ఇప్పుడు. దీన్ని కలుపుకునే విధానం కూడా చూద్దాము. జస్ట్ బౌల్లో ఒక దాంట్లో చూపిస్తూ ఉన్నాం మనము. అయితే డాక్టర్ గారు ఇది చాలా వేడిగా ఉంది, అంటే మనం చల్లారాక ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలా? అవునండి, దీన్ని చల్లారాక మనము సో చల్లారేదాకా చూసి తర్వాత మనం ఇవన్నీ కలుపుకోవచ్చు. ఓకే, అయితే మనం చల్లార పెడదాము కాసేపు. ఎస్ డాక్టర్ గారు, ఇది చాలా చల్లగా అయిపోయిందండి. సో చల్లగా అయిన తర్వాత మనం మజ్జిగ యాడ్ చేద్దామా?
మనం 1:1 లాగా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇంత లిక్విడ్ స్టేట్ అనేది రావాలి, చక్కగా పల్చగా. అప్పుడు హాయిగా మనం ఒక 2 గ్లాసులైనా చక్కగా తాగేసేయచ్చు, కడుపు నిండిపోతుంది. సో ఇప్పుడు ఇందులో మనము తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు వేద్దాము. ఓకే. సో రాగితో పాటు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మన శరీరంలో ఉన్న వేడిని లాగేసి చక్కగా బాడీని అంతా కూడా కూల్ చేస్తుంది. ఓకే. అండ్ ఇందులో మనము కొంచెం మిరియాల పొడి, ఇది ఫ్యాట్ బర్నింగ్ కి బాగా ఉపయోగపడుతుంది. అవునండి, ఈ స్పైస్ మనకి ఫ్యాట్ బర్నింగ్ కి, మెటబాలిక్ రేట్ పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు కొంచెం మనము లైట్గా పింక్ సాల్ట్ వేసుకుందాము రుచికి, ప్లస్ మన శరీరానికి కావాల్సిన సోడియం క్లోరైడ్ కావాలి కాబట్టి ఆ ఎలక్ట్రోలైట్స్ అందిస్తే గనక మనకి స్వెట్లో వెళ్ళిపోయిన ఎలక్ట్రోలైట్స్ అనేది కూడా బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు అందులో మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఈ ఫ్లేవర్స్ ప్లస్ ఇందులో ఉండే జింక్, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్, సో మనకి కావాల్సిన మంచి ఫ్లేవర్, అరోమా అండ్ న్యూట్రియంట్స్ కూడా లభిస్తాయి. ఎస్. ఇంత బౌల్ చేసి పెట్టుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తలా ఒక గ్లాస్ చక్కగా బ్రేక్ఫాస్ట్ కింద ఇచ్చేయచ్చు. సో ఒంటికి చలవ చేసే, గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసే, డయాబెటిక్ పేషెంట్స్ కూడా తీసుకోగలిగే వెయిట్ లాస్ రాగి జావా. ఎక్సలెంట్. ప్రిపరేషన్ అయితే చాలా ఈజీ. సో ఇంగ్రీడియంట్స్ కూడా మన ఇంట్లో దొరికేవే. ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకుంటే మంచిది. ఎవరైనా కానివ్వండి, అదే వెయిట్ లాస్లో జర్నీలో ఉన్న వాళ్ళు మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ 3 పూటలు కూడా తీసుకోవచ్చు. మీరు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది ఈ సమ్మర్లో స్టార్ట్ చేయబోతున్నారు. సో జనరల్గా న్యాచురోపతి వైద్య విధానంలో ఇది ట్రై చేయబోతున్నాము. సో అయితే దాంట్లో ఇచ్చే ఫుడ్స్ కూడా అన్నీ వెరీ న్యాచురల్వే ఉంటాయి. ఎటువంటి వేగన్ ప్రోటీన్స్ కానీ అలాంటి ఏం ఉండవు. సో ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు. సో వాటిలో భాగంగానే మనం ఈ రెసిపీ అనేది మనం తయారు చేసి చూపించాము. అందరు కూడా ఇంట్లో తయారు చేసి తీసుకోవాలని కోరుకున్నామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. నమస్తే అండి.